నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. ఎన్నో విధాలుగా గత 500-600 ఏళ్ల క్రితం రాజులు, మంత్రులు, రకరకాలుగా చక్రవర్తులు, సామంతరాజులు రకరకాలుగా దేశాలను, రాజ్యాలను ఆక్రమించుకోవడం, ఆ ప్రజలను, అక్కడ ఉండే ఆస్తులను, చిరాస్తులను మొత్తం కొల్లగొట్టడం, రకరకాలుగా ఇవన్నీ అప్పుడు రాజ్యాలుగా విడిపోయిన తర్వాత రకరకాలుగా ఆలోచన విధానాల్లో తర్వాత కాలం ముగిసిపోయింది. వాళ్ళది ముగిసిపోయిన తర్వాత కొద్ది రోజులకు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాడు దాదాపు మన దేశం పైన 200 సంవత్సరాలు ఆధిపత్యం చెలాయించాడు. తర్వాత స్వదేశంలో మనము మన భారతదేశాన్ని దక్కించుకున్నాం. దక్కించుకున్న తర్వాత ఎన్నో విధాలుగా భారతదేశాన్ని మంచి అభిప్రాయాలతో ముందుకు నడిపించి రకరకాలుగా వ్యక్తులు, కొంతమంది మేధావులు భారతదేశం ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని కార్యాచరణ రూపం దాల్చారు. రకరకాలుగా రాజ్యాంగ విలువలతో కూడిన ఎన్నో విధాలుగా దేశాలను చూశారు. వాళ్ళ దేశాల ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మూలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఆలోచన చేశారు. భారతదేశం కూడా ఇలా ఉండాలా అన్న ఆలోచన తపనతో చాలామంది మేధావులు అందరూ కూర్చున్నారు. ఈ దేశాన్ని మంచి అభిప్రాయాలతో ముందుకు నడిపించారు. కొన్ని విషయాలలో ప్రాణాలు కూడా తెగించారు. అన్నీ ఉన్నాయి. చివరికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవడు ఏ రాజకీయంగా మాట్లాడినా కూడా, ఎవడు ఏ రాజకీయంగా రూపురేఖలు మార్చుకుంటున్నా కూడా వాని సొంత లాభానికి మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలలో. వాని ఫ్యామిలీ, వాని చుట్టూక ఉన్న వాళ్ళ బామర్దులు, బావగారు, అన్నదమ్ముళ్ళు, తోడళ్ళు వీళ్ళు మాత్రమే మొత్తం ఇప్పుడు దేశాన్ని ఎక్కడికెక్కడికి విచ్ఛిన్నం చేసుకొని, ఎవనికి వాడు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక 10 మంది, ఎంపీ ఉంటే ఎంపీకి సంబంధించిన ఒక 10 మంది, మినిస్టర్ ఉంటే మినిస్టర్కి సంబంధించిన ఒక 10 మంది, సీఎం అయితే సీఎంకి సంబంధించిన ఒక 100 మంది, పిఎం అయితే పిఎంకి సంబంధించిన వ్యక్తులు మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అతని వ్యక్తులకు సంబంధించిన వాళ్ళే ఉంటారు పూర్తిగా. ఇక్కడ రాష్ట్రంలో గవర్నర్ కుర్చీలో కూర్చోవాల్సిందే, దేశంలో రాష్ట్రపతి కుర్చీలో కూర్చోవాల్సిందే, అంతే. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు బిల్లులు పాస్ కావాలన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ముద్ర వేయాలమ్మా, సంతకం చేయాలన్నప్పుడు మాత్రమే ఆ రాష్ట్రపతి గారి దగ్గరికి కానీ గవర్నర్ గారి దగ్గరికి కానీ వెళ్ళడం తప్ప మొత్తం వీళ్ళ విధానంలోనే మొత్తం దేశం, రాష్ట్రం అంతా ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి.